హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ కొనసాగింప ఒకవేళ కొనసాగిస్తే ఎలా ఉంటుంది, ముగిచ్చేయాలంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఇది అప్కమింగ్ ఎపిసోడ్స్లో కూడా మనము ఎలా ఉండబోతున్నాయి అనేసి కూడా ఒక విశ్లేషణ అయితే చేద్దాం. ఎందుకంటే అక్కడ మధ్యవర్తులు తెలియకుండా, అంటే మధ్యవర్తులు అంటే రుద్రాణి గారికి కానీ యామినికి కానీ కావ్య ప్రెగ్నెంట్ అని తెలియకుండా రాజుకి అయితే డైరెక్ట్గా అయితే రాజుకి తెలిసింది కావ్య ప్రెగ్నెంట్ అనేసి. అక్కడ కావ్య ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల రాజు అయితే చతికిలు పడ్డాడు అంటే అక్కడ మనకి గ్లాస్ చూపించారు. అంటే రాజు విన్నాడా లేదా అనేది మనకు చూడాలి. ఎందుకంటే అక్కడ పెద్ద పాయింట్ వచ్చి రాజు విన్నాడా లేదా అనేది మనం చూడాలి. అక్కడ రాజు వినంటే మాత్రం ఎలా ఉంటుంది, ఒకవేళ రాజు వినుకున్నామంటే మాత్రం మధ్యవర్తులు తెలిసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ మనము September 7 అయితే బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ కాబోతుంది. ఆ September 7 అంటే September 6కి సీరియల్ ఎండ్ అవ్వాలి. ఇక్కడ మనకి 6 పాయింట్స్ అయితే ఉన్నాయి. సీరియల్ ఎండ్ అయ్యేదానికి 6 పాయింట్స్ అయితే ఉన్నాయి. ప్లస్ సెకండ్ జనరేషన్ వచ్చాక కూడా కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తాను, ఎలా ఉంటుంది ఏమనేసి, నెక్స్ట్ వీక్లో ఏం జరుగుతుందని కూడా మాట్లాడుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడతాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. నాకు ఈరోజు సమీరా గారు మెసేజ్ చేశారు, ఆ పాయింట్స్ కూడా కొన్ని మాట్లాడతాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి రాజు కావ్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దానికి ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అదే చెప్పాను కదా, మధ్యవర్తులు తెలియకుండా మన రాజు అయితే కావ్యాని డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. కావ్య అయితే బయటపడాల్సి వస్తుంది. ఇంకొక విషయము, రాజు గతం గుర్తొచ్చేదని కూడా వెరీ 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 హై ఎపిసోడ్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే ఆ అవసరం రాలేదు, రాజు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు రాజు కళ్ళు తిరిగి పడిపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ షాక్ తెలుసుకున్న తర్వాత, అంటే నేను ప్రేమించే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఎలా అయింది ఏమనేసి కళ్ళు తిరిగి పడిపోతే అక్కడ రాజు హాస్పిటల్లో చేర్పిస్తే, రాజుని అక్కడ కావ్య చూసి హాస్పిటల్లో చేర్పిస్తే, అప్పుడు హాస్పిటల్లో ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారంటే రాజు గతం గుర్తొచ్చేస్తుంది. ఒక్క పాయింట్, సింపుల్ పాయింట్ అది కూడా రాజు గతం గుర్తొచ్చేదానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రేపు ఎపిసోడ్ అయితే మనం చూడబోతున్నాం, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. సరే, అలాగే కావ్య ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే ఖచ్చితంగా అడ్వాంటేజే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సీరియల్ని ముందుకు జరపాలనేసి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. స్వప్నకి ప్రాబ్లం వచ్చింది, అలాగే అప్పుకు ప్రాబ్లం వచ్చింది, మ్యారేజ్ ఎపిసోడు, అపర్ణ గారి బర్త్డే, పాప బర్త్డే, రేవతి గారిని కొత్త క్యారెక్టర్లు అన్నీ తీసుకొచ్చారు. కొత్త క్యారెక్టర్లు అన్నీ తీసుకొచ్చినా కానీ ఇంకా లాస్ట్ బ్రహ్మాస్త్రం అనేసి అంటాం కదా, బ్రహ్మాస్త్రం అనేది కావ్య ప్రెగ్నెంట్ అయితే వాళ్ళైతే యూజ్ చేశారు. దీనివల్ల సీరియల్ చాలా ముందుకు వెళ్ళబోతుంది. సెకండ్ జనరేషన్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది, దాని గురించి మనం మాట్లాడతాం. ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. రేవతి ఫ్యామిలీ ఇష్యూ, ఇక్కడ రేవతి గారి ఫ్యామిలీ ఇష్యూ వచ్చి మనకి నిన్నగానే ఎపిసోడ్ చూసుకున్నట్టయితే, ముగింపు అనే దానికి ఒక నిదర్శనం చెప్తాను. నిన్నగానే ఎపిసోడ్ చూసుకున్నట్టయితే అక్కడ రాజుని కావ్య తీసుకెళ్ళిపోయింది. నిన్న జస్ట్ వాళ్ళు అంటే మా అమ్మకి నా కొడుకు దగ్గర అయినాడు, అంటే శుభసుఖంగా ఉంది, నా తమ్ముడిని 2 రోజులు నేను ప్రేమగా చూసుకున్నాను, మా ఫ్యామిలీ కలిసిపోతుందేమో అనేసి మన రేవతి గారు అయితే అడుగుతూ ఉంటారు. అక్కడ కలిసిపోయింది అనుకోండి, ఇంకా సీరియల్ స్టోరీ ఏముంటుంది చెప్పండి, ఏముండదో. అందుకోసం అనేసి ముగింపు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే యామిని క్యారెక్టర్ కూడా ముగిచ్చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ రాజుగాని గుర్తొచ్చింది అనుకోండి, ఫస్ట్ నుంచి యామినిని, ఇప్పుడు కాదు కాలేజ్ డేస్ నుంచి యామినిని దేశిస్తూనే ఉంటారు రాజు. అప్పుడు యామినిని దగ్గరికి కూడా రానిడు, అసలు 1% కూడా దగ్గరికి రానిడు. అందుకోసం అనేసి 1% కూడా దగ్గరికి రానికపోతే, ఇప్పుడు యామిని చేసింటే తప్పులకంతా ఇప్పుడు అనామిక ఎలాగైతే జైల్లో కూర్చుందో అదేవిధంగా యామినిని అయితే జైల్లో కూర్చోబెట్టేస్తారు. అంతే సింపుల్గా అయిపోతుంది. ఆడికి అయిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేయాలంటే కూడా ఇది ఒక స్కోప్ ఉండొచ్చు. ఎందుకంటే 2-3 ఏళ్ళ తర్వాత యామిని బయటకు వస్తుంది, అలాగే అనామిక బయటకు వస్తుంది, కొత్త విలన్స్ వస్తారు. అప్పుడు వీళ్ళు చిన్నపిల్లలుగా ఉంటారు, వాళ్ళని కిడ్నాప్ చేయడం, ఏదో ఒకటి చిన్నవి స్టోరీ రాయాలంటే ఎన్నెన్నో రాసుకోవచ్చు. అసలు ఇదే బ్రహ్మాస్త్రం అని చెప్పాను కదా, కావ్య ప్రెగ్నెంట్ అవ్వడం, అలాంటివి ఎన్నెన్నో రాసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ధనలక్ష్మి అప్పు ఇష్యూ, అదేం పెద్ద ఇష్యూ కాదు. అప్పు కానీ ఒకసారి ప్రెగ్నెంట్ అయిపోయిందంటే అసలు ఒక ఇష్యూనే కాదు. అసలు అప్పు వాళ్ళు అంటే మన కళ్యాణ్ దూరం చేస్తుందని బాధపడుతూ ఉంటారు, కానీ ధనలక్ష్మి గారు అక్కడ ఆ విషయం అయితే ఏం ప్రాబ్లమే లేదు. సరే అని అది అయిపోయిన తర్వాత రుద్రాణిని ఇంట్లోంచి బయటికి గెంటేయడం. రుద్రాణిని ఇంట్లోంచి బయటికి గెంటేయాలంటే వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ బయట దొరకాలి. వాళ్ళ హస్బెండ్ని ఎందుకు ఎతకట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. రుద్రాణి గారు తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నా కానీ
వీళ్ళు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అంటే మాట్లాడుతూ ఉంటారు కానీ అంత పవర్ఫుల్గా మాట్లాడలేకపోతూ ఉంటారు. దానికోసం మన రుద్రాణి క్యారెక్టర్ ఒక్క రోజులో మార్చేయచ్చు, అదేం ప్రాబ్లం లేదు. రుద్రాణి గారిని మార్చేసి లేకపోతే వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చేసినారంటే కావ్య పోయేసి ఎతికిందంటే 2 రోజులు గట్టిగా 2 రోజులు ఎతికినారంటే వాళ్ళ హస్బెండ్ దొరికిపోతాడు. రుద్రాణి ఆటోమేటిక్గా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత అంత హ్యాపీనెస్సే ఉంటుంది. సరే అని అది అయిపోయిన తర్వాత రాహుల్ ఆటోమేటిక్గా రుద్రాణి గారు వెళ్ళిపోతే రాహుల్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు. ఇవి సీరియల్లో మనకి ఎండ్ అయ్యేదానికి సూచనలు. అంటే ఎవరు క్యారెక్టర్లు ఎండ్ అవ్వాలి, కావ్య ప్రెగ్నెంట్ అయింది, రాజు గతం గుర్తు రావాలి, 3వది వచ్చి యామిని క్యారెక్టర్ ఎండ్ అవ్వాలి, 4వది వచ్చి మన రుద్రాణి గారి ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ ఆటోమేటిక్గా మంచోడు అవుతాడు. రాహుల్ ఆటోమేటిక్గా మంచోడు అయితే ఇంక కావ్య ప్రెగ్నెంట్, బిడ్డ పుట్టడం, అంత హ్యాపీ మూమెంట్స్ అయితే క్లోజ్ అయిపోతుంది సీరియల్. అక్కడికైతే ఒకవేళ చేయాలనుకుంటే ఎండ్ చేయాలనుకుంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చిందంటే ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడదాం. అసలు సెకండ్ జనరేషన్ వల్ల ఉపయోగాలు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యామినిని అయితే జైలుకి పంపించాలబ్బా. ఫస్ట్ యామినిని జైలుకి పంపించాలి, రుద్రాణి గారిని మార్చాలి. ఇక్కడ రేవతి గారి ఫ్యామిలీ అయితే ఎప్పటికీ అంటే 20 సంవత్సరాల తర్వాత అని చెప్పాలబ్బా. చిన్నపిల్లల్ని తీసుకొచ్చేదా కాకుండా ఇప్పుడు చిన్ని సీరియల్ ఎలా ఉంది, ఒకేసారి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత అనేసేస్తారు కదా. అక్కడ రాజు కావ్య అనేది ఇప్పుడు రాజు క్యారెక్టర్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఆ పిల్లల్లో అదే విధంగా మెంటాలిటీ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ మెంటాలిటీ చూపించాలని నేనైతే గట్టి కోరుకుంటాను. సరే అని అక్కడ ఆ మెంటాలిటీ కానీ చూపించాలంటే అక్కడ కాలేజీకి పోయినా కానీ రాజు అంటే రేవతి వాళ్ళు కూడా కొంచెం రిచ్ అవుతారు. అక్కడ రేవతి గారు వాళ్ళు కూడా కొంచెం రిచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కావ్య రాజు కూతురు అన్నాక కొంచెం ఆటోమేటిక్గా రిచ్గానే ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ అంటే 20 years లేటర్ అని మాట్లాడుతూ ఉన్నాను. ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేయడానికి ఇదే ఆప్షను. ఒకవేళ అప్పటికి మన యామిని బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి అనామిక బయటకు వచ్చి కళ్యాణ్కి అప్పుకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అప్పుడు కళ్యాణ్ అప్పు పిల్లల్ని ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ విధంగా చేయొచ్చు. ఒకవేళ సెకండ్ జనరేషన్ స్టార్ట్ కాకుండానే యామిని క్యారెక్టర్ని అయితే క్లోజ్ చేసి మన అనామికని బయటకు తీసుకొచ్చి అనామిక క్యారెక్టర్ కూడా మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, మంచి ఎపిసోడ్స్ అయితే రావాలని కోరుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీక్ అయితే మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం అంటే కావ్య ప్రెగ్నెంట్ అయింది, వెరీ వెరీ సెంటిమెంటల్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనేసి అనుకున్నాను. నిజంగా సెంటిమెంటల్ కాదు, మామూలు పీక్స్లో ఉన్నాయి సెంటిమెంటల్ అయితే. ఎందుకంటే అక్కడ రాజుకు తెలియకపోయినా కానీ రాజుకి యాక్సిడెంట్ అవ్వడం, రాజు గతం గుర్తొస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం, కానీ అవేమీ జరగలేదు. అసలు మొత్తం బూద్లో పోసిన పన్నీర్ అయితే అయిపోయింది. మొత్తానికైతే రాజుకి నిజం తెలిసిందా లేదా అనేది మనకు ఒక ఐడియా వస్తే, ఒక క్లారిటీ అయితే వస్తే రాజుకి అక్కడ కావ్య ప్రెగ్నెంట్ అనేది నిజంగా తెలిసిందంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ మనకి సోమవారం మంగళవారం ఎపిసోడ్లో అయితే చూడాలి. సోమవారం మంగళవారం ఎపిసోడ్లు చూసిన తర్వాత మంగళవారం సాయంకాలం నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను, రాసి పెట్టుకుంది. మంగళవారం సాయంకాలం ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది అప్పటికి. ఎందుకంటే రేపు ఎపిసోడ్లో రాజు ఇన్నాడా లేదని ఒక క్లారిటీ వస్తుంది. రాజు గతం గుర్తొచ్చేదానికి ఆప్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, అక్కడ రాజు గతం గుర్తు రావాలంటే ఖచ్చితంగా రాజు కళ్ళు తిరిగి పడిపోవాలి. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అక్కడ డాక్టర్ చూపించాలి. డాక్టర్ చూపిస్తే అక్కడ ఏం జరిగిందని అడుగుతారు. గతం మర్చిపోయినా అంటే గతం మర్చిపోయిన దానికి మళ్ళీ ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ట్రీట్మెంట్ మొదలు పెట్టినారంటే అప్పుడు ఖచ్చితంగా రాజు గతం గుర్తొచ్చే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. అక్కడ రాజు గతం గుర్తొచ్చిందంటే యామిని క్యారెక్టర్ చిటికేసినంత ఈజీగా క్లోజ్ చేయొచ్చు. చిటికేసినంత ఈజీ క్లోజ్ చేస్తే ఇంకా సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ యామిని క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి సీరియల్ అనేది బ్యాడ్ కామెంట్స్ అనేది స్టార్ట్ అయినాయి. అక్కడ యామిని క్యారెక్టర్ అయితే ఎండ్ చేస్తే ఇంకా సీరియల్ 8+ TRP అనేది మనం గెయిన్ చేయొచ్చు. ఇది జరగాలంటే మాత్రం సీరియల్ ఉండాలి. సీరియల్ ఉంటుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. ఇంకొక 20 days 25 days అయితే వెయిట్ చేయాలి. ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. మీరేమనుకుంటారంటారు కామెంట్ చేయండి. సీరియల్ కొనసాగిస్తారనుకుంటారు, శుభం కాటేస్తారు అనుకుంటారు అనేది. ఇంకో వీడియో చూసి నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, బై బై.